గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. పవన్ కళ్యాణ్ గారు 21కి 21 గెలిచారు కదా, ఎలా అనుకుంటారు? ఎలా అనుకోవడం మంచిగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉంది. జగన్ పోవాలనే అనుకున్నాను నేనైతే. జగన్ అన్ని తక్కువ సీట్లు వస్తాయని అనుకున్నారా మీరు? అనుకున్నా 5 months ముందే అనుకున్నా. 5 months ముందే. ఎందుకంటే ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఐటీ అసలు అక్కడ డెవలప్మెంట్ అయింది ఒకటన్నా, అట్లీస్ట్ ఒక స్టార్ట్అప్ అన్నా స్టార్ట్ చేసిరా లేదు. అట్లాంటిది ఏపీ పీపుల్స్ మొత్తం తెలంగాణకు వస్తారు బికాస్ ఆఫ్ దెర్ ఈస్ నో స్టార్ట్అప్స్ ఇన్ ద ఏపీ. దట్ ఈస్ ద రీజన్. ఎట్లాంటి డెవలప్మెంట్ లేకుండా ఎట్లా గెలుస్తాడని అనుకుంటాం, గెలవడు. మరి మీరు అట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు మరి వైసీపీకి సపోర్ట్ చేయడం ఎలా? యాజ్ ఆఫ్ నో వీ నో ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు అదే అవుతుంది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాకపోవచ్చు, బట్ ఐ రెస్పెక్ట్ హిమ్. యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా, అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? పార్టీ ఏదైనా సరే తను అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. పార్టీ అని చూడలేడు. అండ్ డౌన్ఫాల్ ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని చాలాసార్లు మీట్ అయ్యిండు, సపోర్ట్ చేసిండు. అది గుర్తుకు రావట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి. ప్రెజెంట్ ఒకటే గుర్తుపెట్టుకొని ఇప్పుడు చాలామంది ఫైర్ అవుతారు అల్లు అర్జున్ మీద. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా అతను పార్టీ పరంగా సపోర్ట్ చేయలే, అతని ఫ్రెండ్కి మాట ఇచ్చాను కాబట్టి వెళ్ళిండు. మొన్న రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గెలిచిండు. విత్ ఇన్ సెకండ్స్ మన ట్వీట్లో కూడా ట్వీట్ చేసిండు. మనకు తెలుసు కదా ఎట్లా ఉంటాడు అల్లు అర్జున్ గురించి. సో ఐ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్. ఇంకోటి, ఆంధ్రాలో ఎంపీలు కూడా చాలా మంది గెలిచారు, ప్రత్యేక హోదా కానీ లేకుంటే అవన్నీ. చంద్రబాబు నాయుడు అంటే నరేంద్ర మోడీ పక్కన కూర్చునే స్థాయికి ఎదిగాడు. ఏమనుకుంటారు మీరు? డోంట్ నో అబౌట్ దట్ వన్. బట్ యాజ్ ఆఫ్ నో మేమైతే చూసేది అంటే ఇప్పుడు ఏపీలో మన పవన్ కళ్యాణ్ వచ్చినందుకైతే మెయిన్గా మన టీడీపీ కన్నా జనసేన వచ్చినందుకే తెలంగాణలో ఇంకా సెలబ్రేషన్స్ ఎక్కువైనాయి. ఈవెన్ మేము కూడా చేసుకున్నాం. పవర్ అట్లా ఉంది. ఎందుకంటే అతను అలాంటి ఏమైనా చేస్తామని చాలా వరకు చెప్పాడు కదా. సో దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం. అక్కడ డెవలప్మెంట్ అయిందనుకో ఇక్కడ కూడా. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ మేము ఏం సఫర్ అవుతున్నాం అంటే చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ అయిపోయారు, బల్క్ అయిపోయారు. దానివల్ల ఐటీ ఇండస్ట్రీస్ కూడా చాలా లో అయిపోయినాయి, చాలా మందికి జాబ్ రావట్లే. సో అక్కడ ఒకవేళ స్టార్ట్అప్స్ రన్ చేశారు అనుకో, ఏపీ పీపుల్స్ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడు ఏమైతే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది కదా, ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. సో అలా థింక్ చేస్తున్నాం మేము కూడా. సో మొత్తానికి అయితే ఏపీ చరిత్ర మారబోతుందని అనుకుంటారా? పక్కా విత్ ఇన్ 2 yearsలో కంపల్సరీ అయితే డెవలప్మెంట్ అవుతుంది అని అయితే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఎవరి మీద రివెంజ్ తీసుకునే ప్లాన్ ఏమన్నా ఉందా అంటే మీరేం చెప్తారు? జగన్ మీదనే ఉండొచ్చు మ్యాక్సిమం అని చిన్న డౌట్ అంతే. ఎందుకంటే ఆయనకి ప్రత్యేకంగా అతని మీద ఏం ద్వేషం అంటూ ఎనిమీస్ అంటూ ఏం ఉండదు. ఎనిమీ అంటే ఏం లేదు. బట్ అతను చేసిన కారణంతో రీసెంట్గా ఓటింగ్ దగ్గర అదే ఇరగొట్టేసింది కదా. సో అండ్ సో పర్సన్ టీడీపీ వైఎస్ఆర్సీపీ అతను చూశారు కదా, 1 days బ్యాకే అతను జైల్లో వేసేసారు. సో ఇలాంటి మార్పులు కూడా చాలా వస్తున్నాయి. ఇంకోటి, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనీయమని చెప్పిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీ తన్నుకొని పోయే స్థితికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే హ్యాపీగానే అనిపిస్తుంది. మేము కూడా అదే అనుకున్నాము, పక్క గెలుస్తాడనే. దట్స్ ఇట్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు అయితే 21/21 100% రిజల్ట్ తీసుకొని వచ్చారు. ఎమ్మెల్యేగా అయితే వస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? మాది వచ్చేసి ఇక్కడ తెలంగాణ. ఓకే. సో మాకు తెలంగాణ కన్నా ఏపీలో ఉన్న పాలిటిక్స్ గురించే చాలా ఇంట్రెస్ట్ అనమాట మాకు. సో తెలంగాణ ఏం పట్టించుకో. ఏపీ పవన్ కళ్యాణ్ ఫుల్ మెజార్టీతో గెలిచిండు. సో ఎవరైతే ఏపీలో ఉన్న అందరు ట్రోల్స్ చేసారో వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా చెప్పాలంటే మంత్రుల గురించి, ఆ మంత్రులను బూతులు అవన్నీ తలుచుకుంటే నాకు అసలు ఎప్పుడెప్పుడు పోతుందా వైసీపీ అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా అనుకున్నాను. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో గెలిచిండు, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు వైసీపీ 11 సీట్లు గెలిచిందా అనుకుంటున్నారా? అంటే ఇంకెక్కువ గెలుస్తుంది అనుకున్నారా? యాక్చువల్గా నేను వైసీపీ 175 స్థానాలు వచ్చింది కాబట్టి నేను మినిమం ఒక 70-80 వస్తుందేమో అనుకున్నాను మేబీ. కానీ మరీ అంతా తక్కువ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు చాలా చిత్తులో పడిపోయింది మొత్తానికి అయితే. ఇప్పుడు అందరూ వైసీపీకి, మన అల్లు అర్జున్ ఉన్నారు కదా, అల్లు అర్జున్ వైసీపీ వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం ఎలా అనుకుంటా ఉన్నారు? యాక్చువల్గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్, డాడ్ ఫ్యాన్ నేను యాక్చువల్గా. సో చెప్పాలంటే నాకు కొంచెం బాధగానే ఉంది. సో అంటే ఆ మూమెంట్లో వెళ్ళకుండా వేరే మూమెంట్లో వెళ్ళాల్సి ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది. ఇవాళ మన ఆర్పి గారు ట్రోల్ చేశారనమాట అల్లు అర్జున్ మీద. కొంచెం
అంటే ఒక ఆడికి బాధనే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ వెళ్ళకపోయింటే మినిమం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరిపోతుండే. సో వెళ్ళి కొంచెం విషయాలు చెప్పినా బాగుంటుంది. ఓన్లీ ట్వీట్ చేస్తారు అల్లు అర్జున్. కొంచెం బాధ అనిపించింది బ్రో అల్లు అర్జున్ గురించి. అంటే డాడీ ఫ్యాన్ కదా. అసలు ఫ్యాన్గా ఏం చెప్పదలుచుకున్నావు అల్లు అర్జున్కి? ఇప్పుడు నేను అల్లు అర్జున్ గురించి మాట్లాడేంత స్థాయి కాదు, కానీ కనీసం ఇంటికి వెళ్ళి కొంచెం ఒక చిన్న హగ్, అందరు ఫ్యామిలీ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఫ్యామిలీ వెళ్ళింటే కొంచెం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళని. సో ఇప్పుడు పుష్ప 2 మూవీ మాకు భయం వేస్తుంది, ఏ విధంగా ట్రోల్ చేస్తారు ఏంటి అనేది. ఓకే, అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గోడను కూడా, ఆ గేటును కూడా టచ్ చేయనియమన్న వాళ్ళు ఈరోజు తన్నుకుపోయే పరిస్థితి వచ్చింది. ఎలా అనిపిస్తావు? సో నాకైతే గూజ్బంప్స్ ఒక్కసారి ఆ రోజా మాటలు అంటే, రోజా ఏమన్నదంటే చిన్న జగన్ విన్న చిన్న వెంట్రుక కూడా పీకలేదని చెప్పింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు గూజ్బంప్స్ వస్తున్నాయి నాకైతే, మాటలు కూడా రావట్లేదు. రోజా గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మళ్ళీ జబర్దస్త్కి వస్తుంది అంటారు, లేకుంటే ఏం చెప్పదలుచుకున్నావు? రోజా గురించి చెప్పాలంటే ఏం లేదు బ్రో. ఇంకా మళ్ళీ జబర్దస్త్ గురించి జబర్దస్త్కే రావాలి, మళ్ళీ వేస్ట్ రోజా. ఇంకా రోజా గారు జబర్దస్త్కి వస్తే మీరు జబర్దస్త్ చూస్తారా? అమ్మో లేదు, వస్తుంది చూడండి. ఆమె జడ్జి మాత్రం దండం ఆమెకు మాత్రం. ఆమె సొంత నగరి కదా, సొంత నగరిలోనే ఓడిపోయింది ఆమె. వేస్ట్ బ్రో రోజా ఎందుకు పనికిరాదు, వేస్ట్ రోజా. మళ్ళీ సినిమాల్లో ఏదైనా అత్త క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఉంటే చేసుకోవాలి అంతే తప్ప ఆమె జబర్దస్త్ వచ్చి కూడా ఎవరు చూడరు ఆమె. వేస్ట్ రోజా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మంత్రివర్గంలో ఉన్న ఒకే ఒక క్యాండిడేట్ గెలిచిండు, అందరూ ఓడిపోయారు, మంత్రులు కూడా ఓడిపోయారు. ఎందువల్ల అక్కడ ప్రజలు అంత వ్యతిరేకత ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు? ఎందువల్ల అంటే ముఖ్యంగా మెయిన్ వైసీపీ ఓడిపోయిన కారణం ఏంటంటే మంత్రులు ఉన్న బూతుల వల్ల. ఆ బూతులు మాట్లాడే చూడు, అట్టఫా బూతులు బ్రో బాబా. అంటే వాళ్ళకే వైసీపీలో ఉన్న వాళ్ళకి కొందరు ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకే అసహ్యం వేసింది. ఏంటి మా మంత్రులు ఏంటి ఇలా మాట్లాడుతారు ఏంటి అని. సో అలా చాలా దరిద్రంగా మెయిన్ పాయింట్ అదే, వైసీపీలో ఉన్న మంత్రులు బూతుల వల్ల చంద్రబాబు నాయుడు జైలుకు పంపించడం వల్ల నాకు తెలిసి ఓడిపోయిందేమని కారణం అంతే. ఓకే బ్రో, ఇప్పుడు అందరూ అలాగే ఉంది. ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి మోడీ గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది? సో నిజంగా చాలా గ్రేట్. 3 సార్లు గెలవడం అంటే అసలు మాటలు కాదు, చాలా గ్రేట్. నెక్స్ట్ కూడా ఆయనే గెలుస్తాడేమో. ఎగ్జామ్ మొత్తం ఆయనే బ్రో. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ ముగ్గురు ఉన్నంత వరకు ఇండియా మాత్రం హ్యాపీగా ఉంటుంది అంతే. ఈ ముగ్గురు ఎప్పటికీ ఉండాలి, ఆల్వేస్ ఎప్పుడు ఉండాలి. పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి ఇవ్వాలంటే ఏ మంత్రి పదవి ఇస్తే బాగుంటారు? మినిస్టర్ నాకు తెలిసి డిప్యూటీ సీఎం అనుకుంటున్నా. ఆ పదవి ఇచ్చారనుకో కొంచెం బాగుంటుంది. డిప్యూటీ సీఎం. హోమ్ మినిస్టర్ కూడా కావాలి, అందరికి చుక్కలు చూపించాలని అంటా ఉన్నారు. నిజంగా హోమ్ మినిస్టర్ అయితే ఫస్ట్ వైసీపీలో ఉన్న మంత్రులను మాత్రం ఒక ఆట ఆడుకోవాలి. సో ఎవరైతే పవన్ కళ్యాణ్ తిట్టిరో, టోల్ చేసిరో నా కొడుకులు అందరు కలిసి జైల్లో ఉండాలి. నాకు అదొక్కటే నా డ్రీమ్, అది అంతే, ఇంకా ఏం లేదు నాకు. బ్రో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి విన్ అయింది, విన్ కాదు ఘన విజయం సాధించింది. ఎలా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్ ఘన విజయం సాధించినందుకు. ఎందుకంటే వాళ్ళ కూటమి కూడా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఒక రాక్షస పరిపాలన పోవాలని వాళ్ళ కూటమి ఏర్పాటు చేసుకున్నారు. అది అయితే జరిగింది సార్. దాని గురించి జనాలు, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ 21 out of 21 ఎలా అనిపిస్తా ఉంది? అది నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్. నాకైతే సర్ప్రైజ్ కింద ఏం అనిపించలేదు. ఎందుకంటే ఆయన తిరిగే విధానం కానీ, ఆయన మోటివేషన్ కానీ, ఆయన గురించి మనం ఆలకిచ్చింది కానీ, డైరెక్ట్గా చూడడం కానీ. నాది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి సార్, ఇప్పుడే అప్కమింగ్. అందుకని నాకు తెలుసు ఆయన గురించి హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఆయన ఎట్లాంటి మనిషి అంటే, ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన ఏమన్నా ఫుడ్ తింటున్నాడు అనుకోండి, ఒక కంచంలో గమ్మున అడుక్కునే వాళ్ళు ఎవరైనా వస్తే ఆయన కంచంలో సగం తీసి పెట్టే టైపు మేము కొద్ది దగ్గర నుంచే చూస్తాం. దాని గురించి అలాంటి మనిషి రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది సార్. అంటే 21 ఎక్స్పెక్ట్ చేస్తా అంటున్నా. మరి వైఎస్ఆర్సీపీ జగన్కి 11 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా, ఇంకెక్కువ వస్తాయి అనుకున్నారా? 11 సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. పోటాపోటీగా ఉంటారు, ఒక 10 లేకపోతే ఒక 20 డిఫరెంట్ ఉంటుందేమో, 20% అనుకున్నాను. కానీ మరీ ఇంత డామినేట్ అవుద్దని నేను అనుకోలేదు సార్. ఇది వరకు వాళ్ళకి జరిగింది, ఇప్పుడు వీళ్ళకి జరిగింది. అది రిగ్గింగ్లు అంటున్నారు చాలామంది. రిగ్గింగ్లు ఉండవు సార్, ఎందుకంటే అలాగే ఏమి ఉండదు, సెంట్రల్ వైజ్ కాబట్టి రిగ్గింగ్ ఏమి ఉండదు సార్. ఇంకోటి, ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ అంతా ఒకరికి సపోర్ట్ చేస్తుంటే మరి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ పరంగా కాదు సార్, వాళ్ళు కూడా ఈ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ కొద్దిగా ఇది ఉంటుంది కాబట్టి, విజన్ ఉంటుంది కాబట్టి సార్, వాళ్ళ ఫ్యామిలీ ఆయన నుంచి ఉన్నాడని కాదు సార్. ఓకే, మనకి జనాలకి ఏదో ఉపయోగపడుతుందో దాని గురించి సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే పర్సనల్ థింగ్ కాకుండా
జనాల గురించి ఆలోచించట్లేదు. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా అల్లు అర్జున్ ఇట్లా మరి అల్లు అర్జున్ ఏం ట్రోల్ సార్ అది? అదే వాళ్ళ మామయ్య కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడాన్ని ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆర్పి గారు కానీ ఇంక వేరే వాళ్ళు. లేదు సార్, అదంతా రాజకీయ నాటకం. రాజకీయం గురించి మీకు తెలియదు ఉంది, నాకు తెలియదు ఉంది సార్. అన్నీ అలాగా ఏర్పాటు చేసుకుంటారు, ఫైనల్ వచ్చేసి ఎల్కే సపోర్ట్ చేస్తారు. ఇట్లా ఇప్పుడు కేంద్రంలో కూడా పవన్ గారి హవా నడుస్తూ ఉంది, చంద్రబాబు గారి హవా నడుస్తూ ఉంది, ఎలా అనిపిస్తూ ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఇన్నాళ్ళు విసిగిపోయాం సార్. అంటే ఇది వరకు రేట్లు వేరేగా ఉండేవి సార్. ఇది వరకు మధ్యతరగతితో బతకాలంటే 300లతో బతికేవాడు ఇది వరకు రోజుల్లో. ఇప్పుడు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఈ కరోనా వచ్చింది, కరోనా వచ్చినా కూడా మరీ అంత డిఫరెన్స్ లేదు సార్. ఇప్పుడు అదే మధ్యతరగతితో బతకాలంటే 600 ఉంటాను కానీ ఇంట్లోకి వెళ్ళట్లేదు. సగం డిఫరెన్స్ సార్. ఎవరినన్నా అడుగుతుంటే ఏమంటున్నారు, ఇప్పుడు ఆర్థికంగా మారిపోయింది, ఇప్పుడు ఫ్యూచర్ పెరిగింది కదా అన్నారు. ఫ్యూచర్ పెరిగిన 4 సంవత్సరాలు ఎంత డిఫరెంట్ సార్, నాకు అది అర్థం కాలేదు. నాకైతే ఒకటే సార్, నేను మిడిల్ క్లాస్ కాబట్టి నేను ఒకటే చూస్తాను. సీఎం అన్నవాడు ఎలా ఉండాలంటే మధ్యతరగతితో బతికేటట్టు ఉండాలి. పైన వాళ్ళు ఎన్నన్నా కొట్టుకున్నా అవి మనకు అనవసరం, కానీ మధ్యతరగతితో బతికేటట్టు లేదు సార్ ఇప్పుడు. అలాగే ఇంకోటి పవన్ కళ్యాణ్ గెలుపుని 2 రాష్ట్రాల ప్రజలైతే సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అతనికి ఎటువంటి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? నేనైతే హోంశాఖ అయితే బాగుంటుంది అనుకున్నాను. అంటే నేను క్యాజువల్గా అంటున్నాను. ఎందుకంటే ఆయనకున్న పవర్కి, ఆయనకున్న విజన్కి, ఆయనకున్న వేరే వాళ్ళకి చిక్కలు చూపించడానిక అదే సార్, ఆయనకున్న స్పీడ్కి, ఆయనకున్న ఎథిక్స్కి కూడా హోంశాఖ అయితే స్పీడ్గా ఉంటుందేమో రాజ్యాంగం అనుకున్నాను. కానీ డిప్యూటీ సీఎం అని ఐఎమ్ హ్యాపీ సార్. అంటే సీఎం తర్వాత ఆయనే సీఎం కాబట్టి కొన్ని సలహాలు సూచనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన అవడానికి ఎమ్మెల్యే అయినా సరే సీఎంకు ఉన్నంత ఉంటుందేమో అనుకునే అవకాశం ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి నారా లోకేష్ గారు కూడా ఒక రెడ్ బుక్ తయారు చేశాడు, దాన్ని అమల్లో పవన్ గారి పాత్ర కూడా ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసి ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని చూస్తారు అని చెప్తా ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది రెడ్ బుక్ సంగతి ఏంది? తత్వం ఏంటంటే సార్, ఇప్పుడు పగ తీర్చుకుంటాం కన్నా ఇప్పుడు జనాలకి మంచి చేయడమే కావాలి కాబట్టి కొద్దిగా జనాలకి మంచి చేసండి. ఇవన్నీ జరిగినాయి కదా సార్, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మొత్తం చాలా జరిగినాయి సార్. అవి ఏమన్నా చిన్నగా తీర్చుకుంటారు కానీ మరీ కక్షగా పెట్టి అంత ఉండదు సార్. ఇప్పుడు కేంద్రంలో కూడా చూస్తే మీకు ఆంధ్రప్రదేశ్కి 4 మంత్రి పదవులు వస్తూ ఉన్నాయి, కేంద్ర మంత్రి పదవులు. ఇంకా ప్రత్యేక హోదా కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా అనిపిస్తూ ఉంది. ఈ విజయాన్ని ఎలా వర్ణిస్తారు? ప్రత్యేక హోదా ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఆంధ్రకి ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుండి ఉందో అది వచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉంది. అవును సార్, ఇది వరకు ప్రత్యేక హోదా అని తెలంగాణని ఎడగొట్టారు. ప్రత్యేక హోదా ఎందుకు సార్, మామూలుగా అలాగే పరిపాలించితే సరిపోదా? జనాలకు ఇబ్బంది కాకుండా పరిపాలించితే సరిపోతుంది సార్. మళ్ళీ వీళ్ళ ప్రత్యేక హోదా అని మళ్ళీ తెలంగాణ వాళ్ళు ప్రత్యేకమని ఇదంతా కలిపి వేరే ట్రాప్లోకి వస్తుంది.